హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలను చూద్దాం. పార్టీ పరంగా 42%. స్థానిక ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్లాలని సర్కారు సూత్రప్రాయ నిర్ణయం. కోర్టు తీర్పుల నేపథ్యంలో పునరాలోచన. న్యాయ నిపుణులతో చర్చించి ముందడుగు. ఎన్నికలకు వెళ్ళడానికే మెజారిటీ మంత్రులు ఓటు. 19న టీపీసీసీ పీఏసీ భేటీ తుది నిర్ణయం. 23న మళ్లీ కేబినెట్ అధికారిక ప్రకటన. సుప్రీంకోర్టు ఆదేశాల వివరాలు అందాక నిర్ణయం. మంత్రి పొంగులేటి చెప్పిండు. ఇంకోటి ఇద్దరు పిల్లల నిబంధన కూడా ఎత్తేసారు. అసలు ఆ ఎన్నికలే అగమగోచరంగా ఉన్నాయి. అంటే స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో వార్డు మెంబర్లకి కాంటెస్ట్ చేయాలంటే ఇద్దరు పిల్లలు కంటే మించి ఉంటే అర్హత లేదు ఇప్పటివరకు. ఇప్పుడు దాని పక్కన ఉన్న ఏపీ రాష్ట్రంలో ఆ నిబంధనని ఎత్తేసారు. మన తెలంగాణలో కూడా ఎత్తేయాలి అనే డిమాండ్ ఉంది. కానీ ఇద్దరు పిల్లలు కంటే మించితే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హులు కాదని చెప్పి మొన్న ఇచ్చిన షెడ్యూల్ నోటిఫికేషన్లో పెట్టారు. ఇప్పుడు ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఆ నోటిఫికేషన్ రద్దు అయిపోయింది కాబట్టి కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు మళ్ళా ఇవ్వబోయే నోటిఫికేషన్లో షెడ్యూల్లో ఇద్దరు పిల్లలకు మించి ఉన్నా అంటే ముగ్గురు పిల్లలు ఉన్నా అర్హులేనట కంటెస్ట్ చేయడానికి, పోటీ చేయడానికి. ఇప్పుడు సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎవరైనా అభ్యర్థులు పోటీ చేయాలనుకుంటే పిల్లలు ఎంతమంది అనేది ఇక నిబంధన లేదు. ఎవరైనా పోటీ చేయొచ్చు. ఎంతమంది పిల్లలు ఉన్నా ఎవరైనా కంటెస్ట్ చేయడానికి అక్కడ ఓకే, అది ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా? అసలు ఈ 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషను అనే అంశం ఎక్కడ వరకు వచ్చింది అనేది చూస్తే ఇప్పుడు ముఖ్య ఎక్కడ ఉంటుందంటే ఇటు తిప్పి చుట్టూ తిప్పి ఇక్కడికే చూసినట్టు మళ్ళీ అక్కడికే వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 1 ఇయర్ క్రితం, సుమారుగా 1 ఇయర్గా వస్తుంది అనుకుంటా, అసెంబ్లీలో ఏదైతే చెప్పారో అదే అవుతుంది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తాం, చట్టపరంగా సాధ్యం కాకపోతే అని చెప్పారు. సాధ్యం కాదని తెలుసు మీకు. ఈ జీవోలు, ఈ ఆర్డినెన్సులు, ఈ బిల్లులు, ఈ నిలిచే బిల్లులు కావు, నిలిచే జీవోలు కావు అని తెలిసే బీసీలని మభ్యపెట్టడానికా, మరి బీసీలను నమ్మించడానికా ఒక ప్రయత్నం చేసినట్టు ఏదో చేస్తున్నట్టు చేశారు. అల్టిమేట్గా రేపు బంద్ ఫర్ జస్టిస్ అని బీసీ సంఘాలు, బీసీ జేఏసీ పిలిపించింది. అసలు ఆ బంద్ చూస్తే కూడా గమ్మత్తుగా ఉంది. బీసీ సంఘాలు కూడా ఈ ట్రాప్లో పడ్డాయి. ప్రభుత్వం వ్యవహరిస్తున్న ట్రాప్లో బీసీ సంఘాలు పడ్డాయి. జియో నెంబర్ 9 తెచ్చినప్పుడే బీసీ సంఘాలు ఖండించాలి, వ్యతిరేకించాల్సింది. ఈ జీవోలు నిలిచే జీవోలు కాదు, ఎందుకు తెచ్చి మాకు మళ్ళీ మోసం చేయాలనే ప్రయత్నం చేస్తారు మమ్మల్ని అని అడిగిన బీసీ సంఘం లేదు, బీసీ నాయకులు లేరు. సంబరాలు చేసుకున్నాం, అయిపోయా ప్రభుత్వం ఏదో చేస్తుంది. ఏది చేసేది కాదు, ఈ నిలబడవు చట్టం ముందు. బీసీలకు నిజంగానే 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇవ్వాలంటే ఒకటే మార్గం 9th షెడ్యూలే. అది అందరికీ తెలుసు. మళ్ళా 9th షెడ్యూల్లో ఇన్సర్ట్ చేయాలి అంటే పార్లమెంట్లో చట్టం చేయాలి, పార్లమెంట్లో రాజ్యాంగాన్ని సవరించాలి. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అంటే ఒక్క మాట అందు. అప్పుడప్పుడు ఏదో పొలిటికల్ విమర్శలు తప్ప ఆ స్థాయిలో పార్లమెంట్లో చట్టం సవరణ చేసే విధంగా, రాజ్యాంగాన్ని సవరణ చేసే విధంగా, 9th షెడ్యూల్లో పెట్టే విధంగా అసలు ఆ ఒత్తిడి లేదు. వాళ్ళు లేదు, ఇటు బీసీ సంఘాలు ఒత్తిడి లేదు. మళ్ళీ బంద్ ఫర్ జస్టిస్ అంటారు. ఎవరిపైన, ఏ పార్టీ పైన మీ బంధు? ఇప్పుడు ఈ బీసీ జేఏసీ చైర్మన్గా ఉన్న ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ పార్టీ ఎంపీ. రేపు బంద్కు పిలిపించారు అదే జేఏసీ. ఏ పార్టీ పైన మీ బంధు? కాంగ్రెస్ పైన, బీజేపీ పైన, బీఆర్ఎస్ పైన. బీఆర్ఎస్ అంటే అధికారంలో లేదు, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, బీజేపీ కేంద్రంలో ఉంది. ఏ పార్టీ పైన మీరు బంధు అంటే అన్ని పార్టీల దగ్గర పోతారు, బంధుకి మద్దతు ఇవ్వాలంటున్నారు. అందరు ఇస్తారు. మళ్ళీ కాంగ్రెస్ ఇచ్చింది, బీఆర్ఎస్ ఇచ్చింది, బీజేపీ ఇచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీలు ఇచ్చినాయి, కుల సంఘాలు ఇచ్చినాయి, బంధుకు పిలుపు, అది మద్దతు. మరి అందరూ మద్దతు ఇస్తున్నాక బంధులకు మద్దతు ఇస్తారు, అసెంబ్లీలో మద్దతు ఇస్తారు, జీవో ఎందుకు పాస్ కాదు, ఇది చట్టం ఎందుకు రాదు, ఇన్సర్ట్ ఎందుకు కావట్లేదు 9th షెడ్యూల్లో? ఇది చెప్పట్లే బీసీ సంఘాలు. బీసీ సంఘాలు కూడా బీసీలను మోసం చేస్తున్నాయి. ఒక రకంగా చూస్తే బీసీలకు ఈరోజు ద్రోహం చేస్తుంది ఎవరంటే బీసీ సంఘాలే. బీసీల పేరుతోనే ఆర్గనైజేషన్లు నడుపుతున్న బీసీ సంఘాలు, మేము బీసీ నాయకులం, బీసీల కోసమే పనిచేస్తున్నామని చెప్పే నాయకులు ఈరోజు బీసీలకు ద్రోహం చేస్తానని చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు అంటే జియో నెంబర్ 9, జియో నెంబర్ 41, జియో నెంబర్ 42 ఇష్యూ చేసిన రోజే మీరు వ్యతిరేకించి ఖండించుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. హైకోర్టులు, సుప్రీంకోర్టు టైంపాస్ ఉండేది కాదు, ఈ హంగామా హైప్ ఉండేది కాదు. ఒక్కళ్ళ ఖండించలే. ఈవెన్ ఆర్ కృష్ణయ్య గారి చట్టసభలో సభ్యుడు, అటు పార్లమెంట్లో ఇప్పుడు ఉన్నాడు, అంతకుముందు అసెంబ్లీలో సభ్యుడు,
సీనియర్ బీసీ ఉద్యమ నాయకుడు ఆయన. ఆయనకు తెలవంది కాదు ఈ జీవోలు నిలుతాయా నిలవా అని. ఎందుకు ఖండించలే, మాట్లాడలే. ఈరోజు అదే బీసీ జేఏసీ ఏర్పడి అన్ని పార్టీల నాయకుల కాడికి పోయి ఆఫీసులకు పోయి మద్దతు ఇవ్వండి అంటే మేము ఇస్తామని వాళ్ళు చెప్తే వీళ్ళు సమరాలు. ఎవరిపైన మరి బంద్ ఎవరిపైన? బీసీల పైన. రాష్ట్రాన్ని స్తంభింపజేస్తారట. ఎందుకు చేయాలి? రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏం చేశారు? దీనికి కారణం రాష్ట్ర ప్రజలా, రాష్ట్రమా? ఇది చేయాల్సింది కేంద్రం, బీజేపీ పైన ఒత్తిడి చేయాల్సింది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రెండు వదిలేసి మేము బందులు చేస్తాం, మొత్తం ప్రజలకు అసౌకర్యం చేస్తాం. ఎప్పుడు చేయాలి మీరు బంధు? ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రం పైన యుద్ధం చేసి పోరాటం చేస్తే వాళ్ళు పట్టించుకోకపోతే ఢిల్లీలో మీరు చేయాల్సిన బంద్ ఇక్కడ కాదు. ఇదే అర్థం కావట్లేదు. ఎవరి కోసం ఈ బంద్ ఫర్ జస్టిస్? ఏ పార్టీ పైన, ఎవరి కోసం అనేది అర్థం కాని పరిస్థితి. చివరికి జరిగేది ఏంటంటే ఇందులో ఈ 42% రిజర్వేషన్ పార్టీ పరంగానే ఇస్తారు, దాంట్లో డౌటే లేదు. అటుదిప్పి ఇడిదిప్పి ముక్కు ఎక్కడుందంటే ఇడిదిప్పినా అక్కడే ఉంటుంది ముక్కు. అదే జరిగింది. ఇవన్నీ ఉత్తిముచ్చట్లు. నిజంగా మీరు కమిట్మెంట్ ఉంటే కేంద్రం పైన ఫైట్ చేస్తే ఆ కేంద్రం పైన ఫైట్లో బీసీ సంఘాలు కూడా కలిసి వస్తే నిజంగా ఆ ఒత్తిడి వస్తుంది. అది తేవాలి. అది తేటలే. ఇటు బీసీ సంఘాలు తేటలే, అటు ప్రభుత్వం తేటలే. ఇంకెక్కడి నుంచి వద్ది చట్టం? ఎక్కడి నుంచి వద్ద 9th షెడ్యూలు? అది రానంతసేపు ఈ జీవోలు నిలవు. ఎన్ని బందులు చేసినా జీవోలు నిలవు. బంద్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయాలి. అది మనకు ఫలితం వచ్చేది. అది తప్ప మిగతా ఆయన చేస్తాడు. మీనాక్షి కోర్టులో కొండా వివాదం అట. కూతురు సుష్మితతో కలిసి మీనాక్షితో కొండా సురేఖ సుదీర్ఘ భేటీ. వివాదంపై ఎవరన్నా పరిష్కరిస్తామని మీనాక్షి, మహేష్ గౌడ్. తొలుత ఉప ముఖ్యమంత్రి బట్టితో సురేఖ సమావేశం, కేబినెట్ భేటీకి గైరాజరు. ప్రస్తుతానికి సద్దుమణిగిన వివాదం. మీనాక్షి కోర్టులోకి పోయిందట. అంటే మీనాక్షి నటరాజన్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఇన్ఛార్జ్ ఆఫ్ పీసీసీకి ఇక్కడ రాష్ట్రానికి, కోర్టులోకి పోయిందట. ఇది మీనాక్షి కోర్టులోకి పోతే ఆగే పంచాయతీ ఇది పంపకాల కాడ వచ్చిన పంచాయతీ లెక్క ఉంది. డెక్కన్ సిమెంట్స్ హుజూర్ నగర్లో ఉంది, సూర్యాపేట జిల్లా. దాని యాజమాన్యాన్ని బెదిరించారు కొండా సురేఖ, ఓఎస్డి సుమంతు. గన్ను పెట్టి, రివాల్వర్ పెట్టి బెదిరించారు అని చెప్పి అభియోగం, ఆరోపణ. దానిపైనే మొత్తం టాస్క్ ఫోర్స్ చేస్తుందని. అది డైరెక్ట్గా సుమంత్ నిజంగానే పెట్టి గన్ను పెట్టి బెదిరించి ఉండొచ్చా ఉండకపోవచ్చు మనం చూడలేదు. కానీ ఆ సుమంత్ కొండా సురేఖతోనే లింక్ ఉందా? దీని వెనక ముఖ్యమంత్రి, మంత్రులు, ఇంకా యంత్రాంగం ఉందా? డెక్కన్ కంపెనీని బెదిరించే దాంట్లో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఉందా అనే ఒక డౌట్ అయితే బయట చర్చ నడుతుంది. రోహిన్ రెడ్డి ఎందుకు వచ్చిండు? రోహిన్ రెడ్డి గన్ను టేబుల్ మీద ఎందుకు పెట్టిండు? డెక్కన్ సిమెంట్ కంపెనీ డైరెక్టరు రోహిన్ రెడ్డి, సుమంత్ అంటే కొండా సురేఖ మనిషి, రోహిన్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి గారి మనిషి, డెక్కన్ సిమెంట్ డైరెక్టర్. వీళ్ళకి ఏం పని? రోహిన్ రెడ్డికి సంబంధించిన పర్సనల్ ఆఫీసులో కూర్చొని వీళ్ళు ముగ్గురు డిస్కషన్ అట అనేది ఒక చర్చ. ఆ చర్చలో మాట పెరిగి రోహిన్ రెడ్డికి సంబంధించిన గన్ను టేబుల్ మీద పెడితే ఆ గన్నుని సుమంత్ తీసుకొని డెక్కన్ సిమెంట్ డైరెక్టర్ని బెదిరించిండని. దీంట్లో శుద్ధపోసలు ఎవరు, నిజాయితీ పరులు ఎవరు, అవినీతి పరులు ఎవరు అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరువును బజార్ను పడేసుకుంటారు వీళ్ళ పంచాయతీతోనే, వీళ్ళ సెటిల్మెంట్తోని. డెక్కన్ సిమెంట్ కంపెనీ హుజూర్ నగర్లో ఉంటుంది. వాళ్ళ కంపెనీ కట్టిన కన్స్ట్రక్షన్లో 70 ఎకరాల అటవీ భూమి ఉందని చెప్పి కంప్లైంట్ పోయిందట ఢిల్లీలో ఉన్న గ్రీన్ ట్రిబ్యునల్కి. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసి 70 ఎకరాలు ఉన్న మాట వాస్తవమే, దాన్ని సెటిల్ చేయాలంటే నువ్వెంత ఇస్తావని ఒక చర్చకు కూర్చున్నారు. అక్కడ వచ్చింది వివాదం. అయితే డెక్కన్ సిమెంట్కి, అటవీ భూమికి కొండా సురేఖ సంబంధం ఏంటి అంటే పర్యావరణ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారు. కాబట్టి వాళ్ళకి 300 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తున్నట్టు కొన్ని ఇర్రెగ్యులారిటీస్కి ఈ పర్యావరణ శాఖ నుంచి నోటీస్ ఇచ్చారట. నోటీస్ ఇచ్చి బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పిలిపించారట. అల్టిమేట్గా దీంట్లో ఏదో కొండా సురేఖను మేము బాధ్యులను చేస్తున్నాం, కొండా సురేఖ ఓఎస్డి బెదిరించిండు అని చెప్పుకోవడానికి పరిమితం అవుతుంది. కానీ మొత్తం ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయింది అని బయట అయితే చర్చ. ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారి సొంత మనిషి రోహిన్ రెడ్డి ఉండు అంటే మరి దాని వెనక ఎవరున్నారు అనేది ప్రజలు ఒక చర్చ. ఇది మొత్తానికి మీనాక్షి కోర్టులోకి పోయిందట. ఆ మీనాక్షి నటరాజన్ గారికి ఈ సెటిల్మెంట్లు, ఈ వాటాలు, ఈ టెండర్లు, ఈ పంపకాలు ఆమెకు తెలియదు. మరి ఆమె కోర్టులో ఏడ పరిష్కారం అయింది? ఈ పంపకాల వ్యవహారం తెలిసిన వాళ్ళ కోర్టులో అయితే పరిష్కారం అవుతుంది. ఎందుకంటే మనం అనేది నిన్న స్వయంగా కొండా సురేఖ గారి కూతురు సుష్మిత గారు ఒక వీడియో చేశారు.
రోహిన్ రెడ్డి గన్ను పంపించిండా? రోహిన్ రెడ్డితో గన్ను ఎవరు పంపించారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపించిండా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్స్ వివాదాలు భూ కబ్జాలు చేయట్లేదా? అవినీతి చేయట్లేదా? రెడ్లు మొత్తం కలిసి మమ్మల్ని కార్నర్ చేశారు. ఇట్లాంటి పదాలు ఆమె చెప్పింది. మళ్ళీ ఆమెను తీసుకొని బట్టి గారి కాడికి, మీనాక్షి నటరాజన్ గారి కాడికి, కొండా సురేఖ పోయారట చర్చలకు. మరి ఆ వీడియో ఎందుకు చేసింది? ఆ వీడియోలో ఉన్న ఆమె చెప్పిన మాటల్లో అర్థమైంది, నిజాలేంది, అబద్ధాలేంది అనేది వాళ్ళే చెప్పాలి. రైట్, సాక్షి చూద్దాం. 50% మించొద్దు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. 42% బీసీ కోటాపై రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు. జియో నెంబర్ 9పై హైకోర్టు విధించే ఎత్తివేతకు నిరాకరణ. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత. అసలు సుప్రీంకోర్టుకు పోవటమే అది నిలిచేది కాదు. తెలిసి ఎందుకు టైంపాస్ వ్యవహారం? సుప్రీంకోర్టు సున్నితంగా తిరస్కరించింది, దాంట్లో డౌటే లేదు. ఇక 50% మించొద్దని చెప్పిందే సుప్రీంకోర్టు. ఇక మళ్ళీ అక్కడ పోయి హైకోర్టు స్టే ఇచ్చింది. మీరు ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుంది? దాంతోపాటు హైకోర్టులో పెండింగ్ ఉంది కేసు. చక్కగా హైకోర్టుకు పోయి పెండింగ్ ఉంది కదా, అక్కడే చూసుకోండి అని చెప్పింది. 50% పెంచడానికి వీలు లేదు, గతంలో ఉన్న జడ్జిమెంట్లు ఉన్నాయి. 50% పెంచకుండా ఎన్నికలు పెట్టుకోండి అని హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు బంతి రేవంత్ రెడ్డి గారి కోర్టులో ఉంది, ఎన్నికలు పెట్టాలా లేదా అనేది. పెద్దల వద్ద కొండా పంచాయతీ అట. మీనాక్షి, డిప్యూటీ సీఎం బట్టి, మహేష్ కుమార్ గౌడ్తో మంత్రి కొండా సురేఖ భేటీ. ఏం పంచాయతీలు ఏమో, మీరు ఏదో మార్పు తెస్తారని ఓట్లు వేసి జనాలు మిమ్మల్ని తీసుకొస్తే మీరు పంచాయతీలు పెట్టుకుంటున్నారు. ప్రజల గురించి పట్టించుకోవడం మర్చిపోయి ఇలా పంచాయతీలు ఎక్కువైనాయి. రైట్, కంచే చేను మేసింది, బల్దియా బరితెగించింది. నవయోగ అక్రమాలకు అండదండలు. హెచ్ఎంసి చట్టం 1955 బుట్టదాఖలు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955కి బుట్ట దాఖలు చేసి నవయోగ కంపెనీ అని, నవయోగ ఇంజనీరింగ్ కంపెనీ. ఇది ఎక్కడంటే పోలవరం నిర్మించింది గతంలో. నారా చంద్రబాబు నాయుడు గారు 2014-2019 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరాన్ని కట్టింది ఆ కంపెనీ. ఇది 1750 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే మొన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా కాగానే క్యాబినెట్ మీటింగ్ పెట్టి పర్సనల్గా అందులో ఈ 1750 కోట్ల బిల్లు పెట్టించి రిలీజ్ చేయించిండు. వాళ్ళకి అంత సంబంధాలు ఉన్నాయి. నిన్న కర్నూలుకి ప్రధానమంత్రి వస్తుంటే జిఎస్టీ సేవింగ్స్ సభకి ఈ నవయోగ కంపెనీ ఒక ఫుల్ పేజీ యాడ్ వేసింది. ఫుల్ పేజీ చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి స్వాగతం పలుకుతున్నట్టు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక కంచె చేను వేయకపోతే ఏం మేస్తుంది మరి? ఆ నవయోగ కంపెనీ కబ్జాలు చేసిందట. ఒక సర్వే నెంబర్తో కన్స్ట్రక్షన్కి పర్మిషన్ తీసుకొని ఇంకో సర్వే నెంబర్లో గవర్నమెంట్ భూమిలో బిల్డింగ్ కడతారు. దాన్ని పట్టించుకోవాల్సిన కేసులు పెట్టాల్సిన హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, రెవెన్యూ వీళ్ళు పట్టించుకోరు. టౌన్ ప్లానింగ్ వీళ్ళు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? ఇగో ఈ నేను చెప్పిన స్టోరీ. నవయోగ కంపెనీకి ఇప్పుడున్న ప్రభుత్వాలు, అక్కడ ఏపీలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వాలకి వాళ్ళకున్న సంబంధాలు, నవయోగ కానీ మెగా కంపెనీకి కానీ. ఇక అయ్యి ఉన్నాక వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? హైడ్రా ఇక్కడ పనిచేయదు. హైడ్రా కేవలం పేద ప్రజలు ఏమన్నా గుడిసెలు ఉంటే వాటిని కోల్పటానికే వాళ్ళ బుల్డోజర్ పనిచేస్తుంది. దానికి మరి ఏఐ ఉందో ఏం పాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో ఏం పాడు. ఎవరు మనోళ్ళు ఎవరు మందోళ్ళు అనేది, ఎవరు పేదోళ్ళు ఎవరు ధనికులు అనేది కనిపెట్టింది. పేదోళ్ళు ఉంటేనే అది ఉరికిద్ది, అది ఆ బుల్డోజరు. అట్లుందనమాట. ఇది కంచే చేను మేసింది, బల్దియా బరితెగింపు, నవయోగ అక్రమాలకు అండదండలు, హెచ్ఎంసి చట్టం 1955 బుట్టదాఖలు, అనుమతి లేని సర్వే నెంబర్లో నిర్మాణం, దొంగలు కలిసినట్టు నవయుగ అధికారుల బంధం, అక్రమం వాస్తవమైన తహసీల్దార్ నివేదిక ఇచ్చిన చెవిటోడి ముందు శంఖంలా మారిన అధికారుల తీరు, చేతులు ముడుచుకు కూర్చున్న ప్రణాళిక విభాగం, రక్షకులే భక్షకులైతే ఎవరికి చెప్పుకోవాలి, ప్రభుత్వమా మేలుకో అవినీతి అధికారులపై కొరడా జులిపించకుంటే ఇక పరిపాలన కుక్కతోక పట్టి గోదావరి ఈదినట్లే. ప్రభుత్వమా మేలుకో అంటే ప్రభుత్వం మేలుకోవడానికి నిద్రపోవాలి, సూత్రనే ఉంది, అది ప్రభుత్వానికి కనపడుతూనే ఉంది. కాకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నా స్కూల్ గురువు బీజేపీ అయితే కాలేజీ గురువు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిండు. ఇక వాళ్ళ గురువే ఉన్నాక వాళ్ళ గురువుకు సంబంధించిన అత్యంత ప్రీతిపాత్రమైన సంస్థ ఇది. ఇంకా వాళ్ళు ఎందుకు చేను మేస్తంటే ప్రభుత్వం ఎందుకు మేలుకుంటుంది? అవినీతి సామ్రాజ్యానికి మకుటం లేని చక్రవర్తి జిహెచ్ఎంసీ కమిషనర్, తహసీల్దార్ నివేదికను తొక్కిపెట్టి నవయోగ అక్రమ నిర్మాణంకి అండగా నిలుస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు, సీఎం ఆఫీస్ పక్కనే కబ్జా దందా, అధికారుల కళ్ళకు గంతలు, సర్వే నెంబర్ 103లో అనుమతితో సర్వే నెంబర్ 182లో 1000 గజాల ఆక్రమణ. అది సర్వే నెంబర్ 103తోనే పర్మిషన్ తీసుకుంటాడు.
సర్వే నెంబర్ 182లో కబ్జా చేస్తాడు. ఇది నిజమా కాదా అని రెవెన్యూ అధికారులు కంప్లైంట్ ఇస్తే రెవెన్యూ అధికారులు పోయి సర్వే చేస్తే అది 103 సర్వే నెంబర్ కాదు, మీరు కట్టేది 182 సర్వే నెంబరే, అది కబ్జానే అని రెవెన్యూ యంత్రాంగం రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ని పక్కన పెడతారు జిహెచ్ఎంసీ వాళ్ళు. ఇక కంచి చేను మేయకపోతే ఏం మేత్తగా. రిపోర్టు వాస్తవంగా కబ్జా జరిగిందని ఇచ్చినప్పటికీ వాళ్ళు పట్టించుకోరు, హైడ్రా పట్టించుకోదు, ఎవడు మాట్లాడు. ఎందుకు మాట్లాడరు? నవయుగ అది. నవయుగానికి నాంది పలికిద్ది అనమాట. ఈ నవయుగానికి నాంది పలికారు పార్టీలకు ఫండ్లు ఇస్తారు. పార్టీలకు ఫండ్లు ఇస్తారు కాబట్టి మాట్లాడరు. అదే పేదోళ్ళ గుడిసెలు అయితే పార్టీలకు ఫండ్ ఇవ్వలేరుగా. కాబట్టి వాళ్ళ దగ్గరికి బుల్డోజర్ పోద్ది. ఇదనమాట హైడ్రా కానీ జిహెచ్ఎంసీ చేసే బరితెగింపు. రైట్. ఇది సీఎం ఆఫీస్ పక్కనే ఉందట. మళ్ళా వెలుగు చూద్దాం. రైట్. జూబ్లీహిల్స్లో బోగస్ ఓట్లపై ఉత్తర్వులు అక్కర్లేదు, చర్యలు తీసుకుంటామని ఈసీ హామీ ఇచ్చింది అని హైకోర్టు చెప్పింది. బీఆర్ఎస్ నేతల కేటీఆర్, మాగంటి సునీత పిటిషన్పై విచారణ ముగించింది. జూబ్లీహిల్స్లో బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పి కేటీఆర్, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పిటిషన్ వేశారు హైకోర్టులో. ఎన్నికల సంఘానికి, ఎన్నికల సిఇఓకి నోటీస్ ఇచ్చింది. వాళ్ళు హామీ ఇచ్చారట, మేము చూస్తాం, పరిశీలిస్తామని. కాబట్టి నీకేం ఆర్డర్ ఇవ్వలేదు, మొత్తానికి అది తెలుసు. దాదాపు ఇక ఏమి లేనట్టే అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కదా. ప్రాణం తీసిన 10,000 అప్పు విషయంలో గొడవపడిన అన్నదమ్ములు. అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడు, అడ్డుకునేందుకు వెళ్ళిన వదినకు కత్తిపోట్లు మృతి. వరంగల్ జిల్లాలో జరిగింది. అన్నదమ్ములు 10,000 కోసం అన్నకి తమ్ముడు 10,000 అప్పు ఇచ్చిండట 15-20 రోజుల క్రితం. అడుగుతుంటే దాట వేస్తాడు, రేపు మాపు అని వాయిదాలు పెడుతున్నాడు. ఆ అడిగే సందర్భంలో అన్నకి తమ్ముడికి మాట పెరిగింది. మాట పెరిగి కత్తితోని పొడుచుకునే కాడికి వచ్చింది. కత్తితోని పొడవటానికి అన్న మీదికి తమ్ముడు వస్తుంటే వాళ్ళ వదిన అడ్డం పోయిందట. అడ్డం పోయిన వదిన కత్తితోని పొడిచి చంపేసిండు. 10,000 కోసం ప్రాణాలు తీసిండు. ఎంత విచక్షణ కోల్పోయి, ఎంత డబ్బుల కోసం విచక్షణ కోల్పోయే పరిస్థితి, ప్రాణాల మీద తెచ్చుకునే పరిస్థితి అన్నదమ్ములు. ఇక ఆస్తి పంపకాల్లో లొల్లి, తల్లి అంత్యక్రియలు ఆపిన కూతుళ్ళు, పోలీసుల జోక్యంతో 3 రోజుల తర్వాత అంత్యక్రియలు సూర్యాపేట జిల్లా ఆత్మకూరేసులో జరిగింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరేసు మండల హెడ్ క్వార్టర్లో 3 రోజులు అయిందట. నరసమ్మ ఆమె పేరు చనిపోయి 3 రోజుల నుంచి డెడ్ బాడీని అక్కడ పెట్టి అంత్యక్రియలు జరపకుండా ఆస్తి పంపకాల్లో తేడాల కోసం ఆ పంచాయతీ తేలిన దాకా అంత్యక్రియలు లేవు. ఎంత దౌర్భాగ్యం, ఎంత మానవతా విలువలు మంటగలిచినాయి అనే దానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ఇక కూతుళ్ళు ఇద్దరట ఆమెకి. ఇద్దరు కూతుళ్ళకి చెరువు ₹1,00,00,000 పంచిందట ఆమె, ఆ చనిపోయిన ఆమె. అయినా వాళ్ళ ఆశ సావక ఆమె దగ్గర కొంత బంగారం ఉందట. ఆ బంగారాన్ని చిన్న కూతురు దగ్గర పెట్టుకుంది. ఈలోపు చనిపోయింది ఆమె. చిన్న కూతురు బంగారాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితేనే నేను అంత్యక్రియలు చేయనిస్తాను, పెద్ద కూతురు అడ్డం పెట్టింది. చిన్న కూతురు దగ్గర బంగారం ఉంది కాబట్టి అంత్యక్రియలు ఆమెనే చేయమనంటే, ఆ ఖర్చులు ఆమెనే పెట్టుకోండి అంటే, నేను ఎందుకు పెట్టుకుంటాను. ఆమె అసలు ఆ బంగారం తీసుకున్న చిన్న కూతురికి అటువైపు చూడాలి, ఆ డెడ్ బాడీ వైపు కూడా రాలే. ఈ బంగారం ఎక్కడ గుంజపోతారో, ఎక్కడ ఖర్చు అవుతుందని చెప్పి ఆమె ఇంట్లో ఉంది. పెద్ద కూతురు ఆమె వచ్చిందాక నేను చేయలేను అంత్యక్రియలు అని చెప్పి 3 రోజులు అట, 3 days. కొడుకులు లేరు, ఇద్దరు కూతురు లేరు. అంటే ₹1,00,00,000 తీసుకొని ఉన్న బంగారం కోసం గొడవపడి చనిపోయిన డెడ్ బాడీని అక్కడ పెట్టుకొని అంత్యక్రియలు చేయకుండా ఎంత అవమానకరం అంటే, ఇప్పుడు అట్లా ఆపిన బంగారాన్ని ఇంట్లో పెట్టుకొని తల్లి డెడ్ బాడీ దగ్గరకు రాని ఆమె కానీ, డెడ్ బాడీ దగ్గర కూర్చొని అంత్యక్రియలు చేయనేనని ఆపిన ఇంకో వాళ్ళ అక్క కానీ, వీళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలకి ఏమి సందేశం ఇస్తారు? వీళ్ళు రేపు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు మీ అంత్యక్రియల్ని ఎట్లా చేయాలి అనేది కొంచెం ఆత్మ విమర్శ చేసుకోవాలి కదా. ఏదైతే ఇప్పుడు ఆపారో బంగారం కోసం గొడవపడి, మీరు రేపు చనిపోతే మీ అంత్యక్రియల దగ్గర మీ పిల్లలు ఎట్లా వంతులు పెట్టుకోవాలి, ఎట్లా చేయాలి? మీరు 3 రోజులు అంత్యక్రియలు ఆపారు డబ్బుల కోసం, పంపకాల కోసం, వాళ్ళు 30 రోజులు ఆపాలా? ఏం చెప్తున్నట్టు సమాజానికి, భవిష్యత్ తరాలకి, మీ పిల్లలకి ఏం సందేశం ఇస్తున్నారు? ఇక డబ్బులతోనే పోతారా? డబ్బులు తీసుకొని పోయిందా? మీ తల్లి చనిపోయింది, మొత్తం ఆ డబ్బులు ఎంట పెట్టుకొని పోతుందా? ఇంత విలువలు లేకుండా, ఇంత మానవత్వం లేని పనుల. ఇది ఆత్మకూరేసులో స్వయంగా పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి అంత్యక్రియలు చేయించారట. ఇది నిన్న సూర్యాపేట జిల్లాలో ఆత్మకూరేసు. రైట్.
ఆంధ్రప్రభ చూద్దాం. జిఎస్టీ 2తో కొత్త దిశ, స్వర్ణాంధ్రతోనే వికసిత భారత్ సాకారం. గూగుల్ రాకతో ప్రపంచ దృష్టి ఏపీ వైపు, ప్రపంచ కేంద్రంగా విశాఖపట్నం. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జిఎస్టీ సంస్కరణలతో 8,000 కోట్ల మేరకు ప్రజలకు లబ్ధి. ఇప్పుడు ఈ జిఎస్టీ సభ జరిగింది నిన్న కర్నూలు, ఆంధ్రప్రదేశ్లో. ఇది చూస్తే అసలు ఎంత రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజల కళ్ళ ముందే పట్టపగలు పచ్చబద్దాలతో మోసం చేస్తారనేది అర్థమవుతుంది. జిఎస్టీతోని సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఆదా జరిగిద్దని ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల చంద్రబాబు నాయుడు గారు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్. ఎవరికి సేవింగు అంటే ప్రతి మనిషికి 15,000 నుంచి 20,000 రూపాయలు లాభం జరుగుతుందంటే జిఎస్టీ తగ్గించడం వల్ల. అంటే మరి 2017 జూలై 1 ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఇదే మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ జిఎస్టీ వచ్చింది. మరి 2017 నుంచి 2025 ఇప్పటి వరకు మరి వేసిన పనులు, చేసిన దోపిడీ వాటి గురించి చెప్పరు. మరి కేవలం 5%, 12% తగ్గిస్తే, లేదా ఉన్న జిఎస్టీని కొన్నిటికేం జీరో చేశారు, కొన్నిటికి ఉన్నదాన్ని పర్సెంటేజ్ తగ్గిస్తేనే 15,000 రూపాయలు ఒక్కొక్కరికి ఆదా అయితే, 8,000 కోట్ల రూపాయల ప్రజలకు సంవత్సరానికి ఆదా అయితే, మరి ఈ 8 సంవత్సరాల నుంచి మీరు చేసిన దోపిడీ వల్ల ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోయారు, అది చెప్పరు. మరి అది కాదు చెప్పాల్సింది. 8 సంవత్సరాల పాటు కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ప్రజలపైన నెత్తిన మొయలేని బరువు పెట్టి పిండి 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 వాళ్ళ రసమంతా తీసిన తర్వాత ఇప్పుడు మేము మీకు మేలు చేస్తున్నాం, సంబరాలు చేసుకోండి అంటే, చంద్రబాబు నాయుడు గారు మీకు మేలు జరిగింది కాదంటే మాకు మేలు జరగలేదని కింద నుంచి సైగలు చేస్తాను ప్రజలు. ఏం సంబరాలు, ఏం సేవింగ్స్, అది ఏం జిఎస్టీ. దీంట్లో ఇంకొక గమ్మత్తు, మోడీ గారు ఈ జిఎస్టీ స్లాబులు తగ్గించడానికి, పర్సెంటేజ్ తగ్గించడానికి అధికారులను ఫైల్ పట్టుకొని రావంటే, అధికారులు ఫైల్ పట్టుకొచ్చి సార్ మనకి చాలా లక్షల కోట్ల రూపాయల ఆదాయం నష్టపోతాం ప్రభుత్వం అంటే, ప్రజలకు మేలు జరుగుతుంది కదా నష్టపోయినా పర్లేదు అన్నాడట. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా అదేనట, అధికారులు పయ్య లోకేశ్వర్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఫైల్ పట్టుకొని పోయి, సార్ మనకి ఒక సంవత్సరానికి ఈ జిఎస్టీ తగ్గింపు వల్ల 8,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ఆదాయానికి, ప్రభుత్వ ఆదాయానికంటే 8,000 కోట్ల రూపాయలు కాదు ఇంకెక్కువ వచ్చినా పర్లేదు, ప్రజలకైతే మేలు జరుగుతుంది కదా, మేలు జరుగుతుంది కాబట్టి మనం నష్టపోయినా పర్లేదు అన్నాడట. మరి ఇంత ఔదార్యం ఉన్న వీళ్ళు 8 సంవత్సరాల పాటు ఎట్లా ప్రజలపైన పన్నులు వేశారు? 8 సంవత్సరాలు కాదు ఇప్పుడు ఎందుకు వేస్తాను? మరి అంత ఔదార్యం ఉంది కదా, ప్రజలకు లాభం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు 8,000 కోట్ల రూపాయలు పోనీ అన్నాడు కదా, మరి ఇప్పుడున్న 5%, 12% కూడా తగ్గిస్తే అయిపోద్దిగా, ప్రజలకే లాభం జరిగేది. ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ పైన ఉన్న వ్యాట్ చేసి తగ్గితే లీటర్ 60 రూపాయలకు పెట్రోల్, డీజిల్ వస్తుంది కదా, అది కూడా ప్రజలకే లాభం జరిగేది. ప్రజలకు లాభం జరుగుతుంటే అంత ఔదార్యం ఉన్నా, అంత మానవతా దృక్పథం ఉన్న నాయకులు ఉన్నాక మళ్ళీ ట్యాక్సీలు ఎందుకు? మరి సూపర్ జిఎస్టీలు ఎందుకు? అసలు జిఎస్టీ లేకుండా చేస్తే పోదు కదా, చేయొచ్చు కదా, చేయరు. చెప్పుకోవటానికి ఈ సంబరాలు అదనమాట. 8 సంవత్సరాలు చేసిన వసూళ్ళు గురించి సమానం చెప్పకుండా ఇప్పుడు కొంచెం తగ్గించి, ఇప్పటిదాకా వసూలు చేసి దాంట్లో పావలో బేడ తగ్గించి మేము సంబరాలు చేసుకోండి తగ్గించినామంటే, ఇంత పచ్చి మోసం పట్టపగలు చేయటం కాదు, ఏమంటారు దీన్ని? ఇది జిఎస్టీ 2తో కొత్త శాఖం వచ్చిందట. సుప్రీంలో చొక్కెదురు, అది చొక్కేలేదు, ఎదురెక్కడిదిగా, చొక్కలేని ఎదురు, అది ఎదురైద్దని తెలుసు, సుప్రీంకోర్టుకు పోతే నిలవదని తెలుసు, అందరికీ తెలుసు. అది కాకపోతే టైం పాస్కి పోతారు అట్లా. రైట్, మన తెలంగాణ చూద్దాం. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలట. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు. వేడుకల ఏర్పాటుపై కేబినెట్ సబ్ కమిటీ. 10,000 కోట్లతో 5,566 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణం. నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. దాంట్లో కీలకమైన ఒకటి ఏం తీసుకున్నారంటే, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ డిసెంబర్ 1 నుంచి 9 వరకు 7 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు చేశారు. మళ్ళీ అదేనట, మళ్ళీ దానికోసం పైసలు ఖర్చు. ఏముంది విజయోత్సవాలు చేయకపోతే? ఇప్పుడు ప్రజలు దాని నుంచి, మీ ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందితే వాళ్ళే ఫీల్ అవుతారు కదా, ఉత్సవాలు ఎందుకు దానికి? ప్రతి సంవత్సరం చేయాలా? ఫస్ట్ సంవత్సరం చేశారు, మొదటి సంవత్సరం కాబట్టి సరే అనుకోవచ్చు. మళ్ళీ 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ఈ ఉత్సవాలు చేసుకుంటూ పోతే ప్రజలకు పని ఎవరు చేయాలి? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,000 కోట్లు విడుదల కాకుండా అట్టున్నాయి డబ్బులు లేక. ఈ ఉత్సవాలకు పెట్టే డబ్బులు దానికి పెట్టండి. మళ్ళీ రేపు రైతు బంధు వస్తుంది డిసెంబర్లో. రైతు బంధు ఇచ్చి ఉత్సవాలు చేస్తారా? రైతు బంధు, రైతు భరోసా మీరు పెట్టిన పేరు.
ఈ ఉత్సవాలు చేయాలంటే రైతులు ఎదురు చూస్తారు మా భరోసా సంగతి ఏమైందని. రాజీవ్ యువ వికాసం అదేమైందంటారు. ఈ ఉత్సవాలు వాళ్ళతో చేస్తారా? రాజీవ్ యువ వికాసం పేరుతోనే 16 లక్షల మంది యువతతోనే అప్లికేషన్లు తీసుకున్నారు. వాళ్ళని ఏం చేశారు? 5 లక్షల మందికి బెనిఫిట్ ఇస్తున్నారు. ఏది వికాసం లేని ఉత్సవాలు దేనికి అని అడుగుతారు రేపు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు. ఏం చేస్తారు ఉత్సవాలు? విజయోత్సవాలలో ఆ మహిళలకు ఏం సమానం చెప్తారు? ఏంటి విజయాలు ఉత్సవాలు? డిసెంబర్ 1 నుంచి 9 వరకు విజయోత్సవాలట, ప్రజాపాలన విజయోత్సవాలట. రిజర్వేషన్లపై మల్లగొల్లాలు, సుప్రీం వ్యాఖ్యతో ప్రత్యామ్నాయం పరిశీలిస్తున్న ప్రభుత్వం. పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలా? బీసీ రిజర్వేషన్ పెంచకుండా ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పార్టీ వెనక తగ్గినట్టు అయింది. వెనక తగ్గినట్టు ప్రజలు భావించే ప్రమాదం. పార్టీ పరంగా బీసీలకు 40% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళే ఛాన్సు. ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ. ఏముండదు, అది చివరికి పార్టీ పరంగా పోయేది. రైట్. ఇది మన తెలంగాణ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.